బయోగ్రఫీ చూస్తే స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్ట్రీట్ లైన్ కింద కూర్చొని చదువుకుని మరి ఒక పక్క అద్భుతమైన పొలిటీషియన్స్ ఉన్నారు అప్పట్లో మేధావులు. వారందరికన్నా అగ్రగామి అంబేద్కర్ గారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా అంబేద్కర్ కాలనీలో మా ఊళ్ళో మా తాడేకోడలో ఏదైనా పక్షం జరిగిన డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎప్పుడు తీసుకురాబాకండి. అంబేద్కర్ కాలనీ అని పేరు, మహాత్మా గాంధీ రోడ్ అనే పేరు అంతే. కులాలన్నీ ఒకటే, మతాలన్నీ ఒకటే. అది నేను గొప్పగా నమ్ముతున్నది. సో నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ అందరూ ఉన్నారు. ఎక్కువ అప్పర్ క్యాస్ట్ ఓసీలు నేను అడిగితే ఎవరైనా ఉన్నారంటే నాకు ఎవరు లేరంటే ఒకే ఒక ఆయన్ని నేను వెంకటేశ్వర స్వామి అంటే మా రాంకీ గారు. ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరండి. ఇది అతిశయోక్తి కాదు, నిజం. ఎందుకంటే ఎంత పెద్ద మనసు అంటే ఆయన రియల్ ఎస్టేట్లో ఒక టైకోన్, అద్భుతమైన రాంకీ ఇన్ఫ్రా, రాంకీ మెగా వెంచర్స్, ఒక 150 మెగా వెంచర్ 150 ఏకర్స్ పెద్ద ఇదిలో జరుగుతున్న దాంట్లో నేను పరిచయం 2 రోజునే ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ బోర్డు మెంబర్. ఎంతకన్నా ఎవరు వస్తారు? ఇప్పుడు సొంత అన్నదమ్ములు, నువ్వు సినిమాలు ఎక్కువ చేస్తున్నావు కదా, ఒక 5 లక్షలు పంపించు, లేకపోతే మీ వదిలికి బాగాలేదు అంటున్నాడు, ఓటు సంపాదించి కూడా. అలాంటి బంధువులు ఉన్నారు. అందరూ అలాంటి కదా, కొంతమంది ఉంటారు అలాగే. స్నేహితుల్లో ఈయన అగ్రగణ్యుడు రాంపి. సో అలాగే మాకు స్ఫూర్తి ప్రదాత ఎవరంటే రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారు. ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్ పురస్కరించుకొని మా సురేష్ గారు ఎక్కడ మా సురేష్ గారు పిలవడం నిజంగా గొప్ప అదృష్టం నిజంగా. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలకు వెళ్తున్నాం.